పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీలో కేసు వేయడంతోనే రోడ్డు నిర్మాణం కాలయాపన జరిగిందన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎన్జీటీలో స్టే వెకేట్ చేయించారని తెలిపారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం, పలువురు గాయపడడం బాధాకరమన్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి వారంకు 2-3 చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు వాళ్ళతో ఎవరైతే ఎన్జిటీలు కేసు వేసిన వాళ్ళతో కూడా ముఖ్యమంత్రి గారు మాకు అప్పచెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆఫీసులో కూర్చొని వాళ్ళ ఎన్జిటీ ప్రేమికులందరికీ కూడా వాళ్ళ పర్యావరణ పర్యవేక్షకులు అందరితో కన్విన్స్ చేసి ఇక్కడ ఇట్లా అవుతుంది, చాలా ప్రమాదం జరుగుతుంది, చేవెళ్ళ వరకు మనగడ వరకు చాలా రోడ్ కన్సిస్టెంట్ ఉంది, ఈ రోడ్డు విడ్డా చేసుకుంటే ఇక్కడ ప్రజలకు మేలు చేసినట్టయితే అని చెప్పి వాళ్ళని సంజాయించడంతో వాళ్ళు మొన్న కేసు విడ్డా చేసుకోవడం జరిగింది. ఆగస్టు 31 నాడు కేసు క్లోజ్ అయింది. విడ్డా చేసుకుని స్టే వెగట్ అయిపోయింది. పని కూడా చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్కు పరిగి ఎమ్మెల్యే చిట్టంపల్లి గేట్ నుంచి మనగడ వరకు చూసుకోవాలి. చేవెళ్ళ మరి ఏదైతే చిట్టంపల్లి వరకు ఉందో అది చేవెళ్ళ ఎమ్మెల్యేగా నేను పూర్తి బాధ్యత తీసుకొని తప్పకుండా అతి త్వరలోనే ఆ పని కంప్లీట్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. నేను మాకు లోకల్ ఉన్న లీడర్లు అందరూ కూడా పురమాయించి ఎక్కడికక్కడ ఈ రోడ్డు బాగు చేయడానికి అతి తొందరలోనే ప్రజలకు మెరుగైన సదుపాయం కల్పించడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనా ఎవరో చేస్తారు, ఎవరో వచ్చి చెప్తే కాదు, ఎవరి పరిధి వాళ్ళు ఉంటుంది, ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది, ఎవరి పరిధిలో వాళ్ళు మెరుగుకోవాలి.